హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. హిందువుల్లో ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని మొక్కుతారు, భగవంతుడి మీదనే ఏకాభిప్రాయం లేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ దేవుళ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా, జనతా పార్టీ లాగా, మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే. ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండరా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండరు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రోజులోనే 2-3 రోజు మీరు గ్యాప్లోనే చాలా మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ కూడా కాంట్రవర్సీగా ఉన్నాయి. చాలా అంటే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారా లేకుంటే ఏదైనా కారణాలు నాకైతే తెలియదు. కానీ ఎన్ని దేవుళ్ళు ఉన్నారు హిందువులకు? అంతమంది దేవుళ్ళు అవసరమా? ఓన్లీ 1 మ్యాన్ 1 గాడ్ ఉన్నారు. అసలు దేర్ ఇస్ ఓన్లీ 1 గాడ్ హూ అన్మ్యారీడ్ హనుమాన్. అంటే హనుమాన్ మీద కూడా ఆయన పెళ్లి చేసుకుంటేది, పెళ్లి చేసుకోకపోతే ఏంది? నీకైతే పెళ్ళేది కదా. హనుమంతుడికి ఇప్పుడు ఈ సమయంలో ఆయన పెళ్లి కాలేదని జనం చెప్పాలా? నువ్వు మాకు తెలియదా? అసలు పేరు తీసుకోవాల్సిన అవసరం ఏంది నీకు? అవసరము ఎందుకు? ఈ విధంగా ఈ హిందూ దేవతల్ని ఎందుకు అవమానపరుస్తూ ఉన్నారు? మాట్లాడితేనే మతం అంటారు, మళ్ళీ మీ మతం బాధలు అంటారు. మతాన్ని రెచ్చగొడుతుంది మీరు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూస్థాపితం అవుతుంది. ఈ యొక్క తెలంగాణలో ప్రజలు మర్చిపోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని.